మల్లారెడ్డికి ఎప్పుడు వచ్చినా ఎక్కడ లేని జోష్ వస్తుందబ్బా మాకు. మల్లారెడ్డి అంటే పాజిటివ్ వైబ్స్, మల్లారెడ్డి అంటే స్వాగ్, మల్లారెడ్డి అంటే గ్రేస్, మల్లారెడ్డి అంటే ఎనర్జీ, మల్లారెడ్డి అంటే మ్యాడ్నెస్. సో ఇవాళ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆర్ఆఫ్ ఉస్తాద్ సాంగ్ లాంచ్ ని ఇంత ఎనర్జీతో సెలబ్రేట్ చేసుకోవడానికి మీ అందరి దగ్గరికి మేము వచ్చేసాం. ఆర్ యు గైస్ రెడీ? జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్, జై ఉస్తాద్, జై ఉస్తాద్ భగత్ సింగ్. సో ఇవాళ నేను హోస్ట్గా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తరఫున కాదు భక్తులందరి తరఫున, సో మీ అందరి అభిమానాన్ని ఇవాళ నాలో చూసుకుందరు కానీ. సో ఆర్ఆఫ్ ఉస్తాద్, సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాం. రీసెంట్గా దేఖ్లేంగే సాలా చూసినాంలే చాలా, సో ఆ పాటని మీరు ఎంత బ్లాక్ బస్టర్ చేశారో మేమందరం చూస్తూ వచ్చాం. సరిగ్గా 2012లో గబ్బర్ సింగ్ అని మన అందరం భక్తులమైతే హరీష్ శంకర్ గారు మన అందరికి గురుస్వామి లాంటి వాళ్ళు అనమాట. సో ఆయన గబ్బర్ సింగ్ అని ఒక సెన్సేషన్ని క్రియేట్ చేశారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ మన అందరినీ పలకరించడానికి రాబోతూ ఉన్నారు. సో మన ఈవెంట్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. సో ఈలోపు నాకు తెలుసు మీరందరూ డైహార్డ్ ఫ్యాన్స్ అని. ఫస్ట్ మనం లిరికల్ వీడియో కంటే ముందు ఫస్ట్ ఆడియో సాంగ్ వినబోతున్నాం స్పెషల్గా. సో ఆర్ఆఫ్ ఉస్తాద్, సో ఆయన మేనరిజంకి కోట్లాది మంది ప్రజలు అభిమానులు ఉన్నారు. ఆయన మేనరిజంకి ఒక లెగసీ ఉంది. ఆయన మేనరిజంకి ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. సో ఇప్పుడు ఆ ఆరాని డీకోడ్ చేయబోయే సాంగ్ ఇది. సో ఇవాళ మన అందరం కూడా వినబోతూ ఉన్నాం. సో మీరందరూ కూడా ఎంతో ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నారని మా అందరికీ తెలుసు. సో ఎగ్జాక్ట్గా ఇంకొక 5 నిమిషాల్లో మనం ఆ సాంగ్ని ఆడియో సాంగ్ రూపంలో వినబోతున్నాం. దాని తర్వాత లిరికల్ సాంగ్ విందాం. సో మీరందరూ కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా మనం ఒక 5 నిమిషాల తర్వాత సాంగ్ స్టార్ట్ చేద్దాం. సో ఈలోపు మనం కొన్ని పవన్ కళ్యాణ్ గారి డైలాగులు చెప్పుకుందాం. ఏమంటారు? ఎవ్వరు కూడా మెస్ చేసుకోకుండా హ్యాపీగా చెప్పుకుందాం, ఓకేనా? మైక్ ఒకటి ఇవ్వండి అమ్మా. ఇక్కడ ముందు ఇక్కడ నుంచి వస్తాం, దాని తర్వాత ఇటు ఒకటి అటు, ఓకేనా? అసలు మా అమ్మాయిలు ఏమాత్రం తగ్గట్లేదు. ఓకే, మైక్ ఇవ్వండి అమ్మా ఇటు ఒకరికి. ఓకే నాన్న, రెడీ? నీ పేరు? మోహన్. మోహన్, ఓకే మోహన్ రెడీ. చెప్పు, పవర్ స్టార్ గారు ఒక డైలాగ్ చెప్పు. నా కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. అది తిక్కుంటే తెలుస్తా, నా లెక్కంటే చూపిస్తా. వరే వా, ఆసమ్. నెక్స్ట్ చెప్పు నాన్న. చందు డైలాగ్ చెప్పు. ఇల్లేమో దూరం, అసలే చీకటి కారాంతకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెలలో ధైర్యం ఉంది. జై మాస్టర్ మనీష్ రాస్కరా సాంబా. రాస్కరా సాంబా. ఇవాళ ఈ పాట రిలీజ్ తర్వాత యూట్యూబ్ లో రికార్డులన్నీ బద్దలు కొట్టబోతున్నాం. రికార్డుల పేరు ఉండదు, పేరు మీద రికార్డులు ఉంటాయి. వరే వా. నెక్స్ట్ నీ పేరేంటి నాన్న? తాత్విక్. సాత్విక్. తాత్విక్. తాత్విక్, ఓకే చెప్పు.
మనల్ని ఎవరు ఆపేది? మనల్ని ఎవర్రా ఆపేది? క్రేజీ క్రేజీ. ఒక మైక్ ఇక్కడ అమ్మాయిలకి ఇద్దాం, అమ్మాయిలకి ఇద్దాం. పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. మైక్ ఇవ్వండి. ఇటు అమ్మాయిల సైడ్, అమ్మాయిల సైడ్ మైక్ ఇవ్వండి. మా అమ్మాయిలు ఏం మాత్రం తక్కువ కాకూడదు. రెడీ? నాన్న పేరేంటి? కీర్తన. కీర్తన. కీర్తించి ఇంకా చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. మిగతాదంతా సేమ్ టు సేమ్. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, హియర్ వి వెల్కమ్ అవర్ సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు అండ్ అవర్ రాక్ స్టార్ డిఎస్పి గారు అండ్ అవర్ లిరిక్ రైటర్ చంద్రబోస్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. భగత్ సింగ్ కి ఒక్క వేసుకున్నామా? సో మనందరం భక్తులమైతే హరీష్ శంకర్ గారు గురుస్వామి లాంటి వాళ్ళు అనమాట. అండ్ ఇవాళ ఏమైపోతానో నేను అనిపిస్తుంది. ఒక పక్క నా ఫేవరెట్ డైరెక్టర్, ఒక పక్క నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, ఒక పక్కన దేవుడిలాగా భావించే హీరో సినిమా. ఇవాళ ఇంటికి వెళ్ళాక నిద్రపోను నేను, నాకు తెలిసిపోతుంది. సో మీరందరూ ఆర్ఎఫ్ ఉస్తాద్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీయా? ఓకే రెడీ. మన అందరం కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. రెడీయా? రెడీ 10. ముందు మీ దగ్గర చెప్పొచ్చా? ఒక్కసారి హరీష్ శంకర్ గారు మాట్లాడతారు, మాట్లాడాక మనం కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. గుడ్ ఈవినింగ్. సో బిఫోర్ ద వరల్డ్ సీస్ దిస్ సాంగ్, మా కోసం మీరు అందరూ ఈ సండే కూడా ఇక్కడికి వచ్చినందుకు, మా ఈవెంట్ సపోర్ట్ చేసినందుకు, ప్రపంచం వినే ముందు ఫస్ట్ మీరు వినాలి కాబట్టి ఫస్ట్ ఓన్లీ ఆడియో ప్లే చేస్తున్నాం, ఎక్స్క్లూజివ్ ఫర్ మల్లారెడ్డి అండ్ టీమ్. రెడీ? కౌంట్ డౌన్ స్టార్ట్. రెడీ? 10 8 6 4 2 here we go. Oh my goodness. విన్నారా లిరిక్స్ కరెక్ట్ గా? వన్స్ మోరా? ఓకే ఒకసారి వన్స్ మోర్ ప్లే చేయండి అమ్మా. దాని తర్వాత మనం ఎగ్జాక్ట్ గా లిరిక్స్ ఏమున్నాయని మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే హియర్ వి గో. ఎలా ఉన్నాయి లిరిక్స్? అర్థమైనాయా? అర్థమైందా? ఓకే ఒక్కసారి మనం పాడుకుందామా ఇక్కడ నుంచి? ఒక మైక్ అక్కడ పెట్టండి అమ్మా, ఒక మైక్ ఇక్కడ పెట్టండి, ఒక మైక్ ఇక్కడ పెట్టండి. రెడీ? నాతో పాటు కలిసి పాడతారా? నే మెడ ముట్టుకుంటే తొడకొట్టినట్టే, నే మెడ ముట్టుకుంటే తొడకొట్టినట్టే, జుట్టెగురుతుంటే ఇక దడదడ పిడుగులు పడినట్టే. ఎలా ఉన్నాయి లిరిక్స్ చంద్రబాబు? అసలు అదరగొట్టేశారు. డిఎస్పి గారి మ్యూజిక్ అండ్ హరీష్ శంకర్ గారి సినిమాల్లో పాటలకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అమ్మాయిలు ఎలా ఉంది పాట? రాక్ స్టార్ డిఎస్పి గారు రాక్ సాలిడ్ మ్యూజిక్ అందించారు, మామూలుగా లేదు. గర్ల్స్ మనందరం పాడదామా? మైక్ ఇక్కడ పెట్టండి అమ్మా, మైక్ ఇక్కడ ఇవ్వండి, ఒకటి మైక్ ఇవ్వండి, ఇక్కడ ఒక మైక్ పంపించండి. రెడీ? రెడీ? జై జసన. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై హరీష్ శంకర్, జై డిఎస్పి. సో ఇవాళ ఓకే, సో మనం పాట పాడుకుందాం. ఓకేనా? నే మెడ ముట్టుకుంటే, నే మెడ ముట్టుకుంటే
తొడగొట్టినట్టే ఇక చుట్టెగురుతుంటే దడ దడ పిడుగులు పడినట్టే. అసలు మామూలుగా లేదు. చంద్రబోస్ గారు ఇరా కొట్టేశారు అంతే. అండ్ డిఎస్పి గారు యాజ్ ఆల్వేస్ ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాలా? కాలేజ్కి వెళ్ళే అబ్బాయి వినేది డిఎస్పి పాట, ఆ కాలేజ్ అబ్బాయి ప్రేమలో పడితే వినేది డిఎస్పి పాట, ఆ కాలేజ్ అబ్బాయి ప్రేమలో పడి పార్టీ చేసుకుంటే వినేది డిఎస్పి పాట, ఆ కాలేజ్ అబ్బాయికి బ్రేకప్ అయితే వినేది డిఎస్పి పాట. సో అలా ప్రతిరోజు కూడా ఆయన మన డైలీ రొటీన్లో భాగం అయిపోయారు. సో గట్టిగా ఒక్కసారి డిఎస్పి గారికి ఒక్క వేసుకుందామా? అండ్ మా హరీష్ శంకర్ గారు ఎలా అంటే శ్రీరాముడికి హనుమంతుడు ఎలాగో, ఆ శివుడికి నందీశ్వరుడు ఎలాగో, ఆ శ్రీకృష్ణుడికి వేణు ఎలాగో, భక్తులందరికీ టార్చ్ బేరర్ లాంటాడు హరీష్ శంకర్ గారు. సో ఉస్తాద్ భగత్ సింగ్ బై ఫ్యాన్ టు ఆల్ ఆర్ డై హార్ట్ ఫ్యాన్స్. సో గబ్బర్ సింగ్ అని 2012లో మన అందరి ఆకలిని తీర్చారు ఆయన. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ మన అందరినీ పలకరించుకోవడానికి సిద్ధమైపోయారు. ఆర్ యు గైస్ రెడీ? సో అరే ఓ సాంబా రాసుకోరా, ఆయన ఆరాకి తిక్కుంటుంది కానీ దానికో లెక్కుంటుంది. ఆయన ఆరా ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. ఆయన ఆరా ఆకాశం లాంటిది, ఆయన ఆరా సూర్యకాంతి లాంటిది, వెలుగునిస్తుంది. ఆయన పేరుకి ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్కి ఒక పేరుంది. ఆ పేరు మనందరి గుండెల్లో పచ్చబొట్టు కంటే లోతుగా దిగిపోయింది. ఆ ఎమోషన్ పేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 26th మార్చిన మన అందరి ఎమోషన్స్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమైపోదాం. సో ముందుగా ఇంత మంచి ఆపర్చునిటీని ఇచ్చినటువంటి ప్రీతి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Here we welcome our Vice Chairman ప్రీతి రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. Students and some young students from outside, welcome to each one of you to this event of a song launch by none other than, of course, the power star, super power star, I would say, Shri Pavan Kalyan Garu. I wish he would have been a part of this campaign, but maybe next time. And I would like to thank DSP Garu for choosing our campus and Harishankar Garu for choosing our campus to release this song. So I'm absolutely sure there's no doubt that this movie is going to be a super, super, super hit. We have always been fans of DSP Garu, right? Yes? Exactly. The moment I see DSP Garu, you know, I just remember one song from Pushpa. Na 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 na. So this is what DSP Garu is for us. So నిద్రలో కూడా ఆ పాటను మర్చిపోలేమన్నమాట. So thank you so much, sir. And of course, Mallareddy Garu is supporting all of us. Huge round of applause to Mallareddy Garu. And of course, the entire campus, thank you so much for being here on Sunday. And yes, we should support this song. It's a proud moment for all of us that, you know, the power star Pavan Kalyan Garu has chosen this campus to showcase his song. Thank you so much, the entire team. Thank you so much. ప్రీతి గారు సారీ, మా అందరికీ తెలుసు మీ దగ్గర ఎక్కడ లేని ఎనర్జీ ఉంటుందని, మీరు సూపర్ డాన్సర్ అని, మీరు సూపర్ సింగర్ అని. సో ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి మేనరిజంని చేస్తే బాగుంటుందని వి విష్. రెడీ? మెడముట్టుకుంటే తొడకొట్టినట్టే. Basically, you know what, I really don't want to humiliate him by doing this because he is something extraordinary, but thank you so much. Thank you so much, ma'am. Thank you so much. We love your energy. We love you so much. Thank you so much.
ఓకే, సో ఎన్నో గొప్ప గొప్ప పాటల్ని మనకు అందించి మన డైలీ రొటీన్ లైఫ్లో పాడుకునేలాగా అద్భుతమైన లిరిక్స్ అందించేటువంటి మా చంద్రబోస్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ తెలుగు సినిమా, ఆర్ ఆస్కార్ విన్నర్, ఆర్ వన్ అండ్ ఓన్లీ చంద్రబోస్ గారికి సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు. ఒక మంచి పాట మీ సమక్షంలో విడుదల చేసే అవకాశం మాకు వచ్చింది. మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసో లేదో, పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా నుంచి నేను పాటలు రాస్తున్నా. అక్కడమ్మా ఇక్కడబ్బాయి సినిమా నుంచి పాటలు రాస్తున్నా. మీకు చాలా చాలా ప్రజాదరణ పొందిన పాటలు నేను కొన్ని వినిపిస్తాను. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే, అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా ఆవాడి చూపులకే మంచైన మరిగేనే, బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీల పాటల్లో రాగం నువ్వేలే, ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే, ఓ మిస్సమ్మో మిస్సమ్మో యమ్మో లవ్ వైరస్సే సోకిందమ్మో, లే 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 ఇవ్వాళే లే 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 ఈ రోజల్లే లే లే, అవునంటే ఆకల్లే లేకుంటే బాకల్లే, ఉంటేనే పోతుంటాయి బాధలే, ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే ఆలోచిస్తే అంతా ఇంతింతే, కన్ను ఇంతే కను పాప ఇంతే లోకంలోతూ చూడాలంతే, ఓయ్ సూటిగా సూటిగా తీటుగా తీటుగా నాటుకుపోయిన చూపుల కొట్టుడు, సూటిగా సూటిగా తీటుగా తీటుగా నాటుకుపోయిన చీకలు కొట్టుడు, చూటికి మాటికి మాటికి చీటికి సూటిగా తాకిన ఊపిరి కొట్టుడు, దాటక దాటక గీతను దాటి చెక్కలు చేరే చక్కెర కొట్టుడు, మీటక మీటక మనసే మీటి మాటలు చెప్పే చేతల కొట్టుడు, కొట్టిన వాడే దగ్గర జరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే, ఓ ఓ ప్రేమలు పిండగ నోములు పండగ కోమలు చెంపను మళ్ళీ కొట్టాలే, అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అలుపై ఉన్నావంటే నిదరవనా, కలవై వచ్చావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవనా, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది. ఆ పాట ముగ్గురి కలయికలో ఆ పాట పుట్టింది. అది దేవిశ్రీ ప్రసాద్ గారు, హరీష్ శంకర్ మా కలయికలో. మళ్ళీ మా కలయికలో ఇప్పుడు మీ అందరి ముందుకు వస్తున్న మరొక పాట, మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే జుట్టెగిరనంటే ఇక దడ పిడుగులు పడినట్టే, మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే జుట్టెగిరినంటే ఇక దడ పిడుగులు పడినట్టే. సరేనా? మళ్ళీ ఇంకా కొన్ని పిడుగులు కురిపించడానికి మన ముందుకు దేవి గారు, హరీష్ గారు ఇంకా చాలామంది వస్తారు. సంతోషం. ఈ పాట రాసే అవకాశం. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు పాడిన పాటలన్నీ సినిమాల్లోని పాత్రలకు సినిమాలోని కథకు సంబంధించిన పాటలు. కానీ ఈ పాట మాత్రం పవన్ కళ్యాణ్ గారి నిజమైన మనస్తత్వం, నిజమైన వ్యక్తిత్వం, ఆయన నమ్మిన సిద్ధాంతాలు, ఆచరించే సూత్రాలు, ఎంచుకున్న మార్గం, ఆ మార్గంలో పయనించే విధానం ఈ పాట. ఇది నిజం, ఇది నిజం. థ్యాంక్ యూ. వారే వా, చంద్రబోస్ గారు అదరగొట్టేశారు అంతే. చిన్న కాన్సర్ట్ చూసినట్టు అనిపించింది మాకు మీ లిరిక్స్ అన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో మాట్లాడతారు డిఎస్పి గారు మాట్లాడే కంటే ముందు సో మొన్న రీసెంట్గా వచ్చినటువంటి దేఖ్ లేంగే సాలా మన అందరం చూసాం, ఎంత వైరల్ అయిందో. అందరూ కూడా మీరు కళ్యాణ్ జాక్సన్ అని
ఆ రీల్స్ని ట్రెండ్ చేయడం కూడా మేము చూసాం. సో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంటి విధంగా హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారితో అద్భుతమైన స్టెప్పులు ఏం చేశారు. సో మనందరి మనసులు దోచేశారు. ఒక్కసారి ఆ సాంగ్కి సంబంధించిన లిరికల్ వీడియో చూసేద్దామా? Here we go! Dekh Lenge Sala lyrical song on screen please. Yes. Dekh Lenge Sala చూసినంలే చాలా. సో ఇలా చాలా కంటెంట్ ఉండబోతుంది. జస్ట్ ఒక 2 పాటలు మాత్రమే రిలీజ్ అయ్యాయి ఇప్పటి వరకు. సో 26th మార్చిన వరల్డ్ వైడ్గా మనందరం ఉస్తాద్ భగత్ సింగ్ని చూడబోతున్నాం. మనందరం కలిసి బ్లాక్ బస్టర్ కూడా చేయబోతూ ఉన్నాం. సో మైత్రి మూవీ మేకర్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ నుంచి మరొక బ్లాక్ బస్టర్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతుంది. అండ్ డిఎస్పి గారి మ్యూజికల్లో చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల గారు లిరిక్స్ అందించగా మా సెన్సేషనల్ అండ్ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు దర్శకత్వం వహిస్తుండగా ఉస్తాద్ భగత్ సింగ్ని మనందరం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ముందుగా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించినటువంటి దశరథి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. గట్టిగా ఒక్కసారి క్లాప్స్. Here we welcome our దశరథి గారు to please join the stage. గుడ్ ఈవినింగ్. కళ్యాణ్ గారి అభిమానులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇందాక బోస్ గారు అన్నట్లు ఇది పవనిజంకి సంబంధించిన సాంగ్. కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి, నిబద్ధతకి, నిజాయితీకి, ఆయన ఆలోచనలకి అన్నిటికీ అక్షర రూపం ఇచ్చారు బోస్ గారు. అండ్ దాని వెనకాల ఒక అభిమానిగా లైన్ బై లైన్ తన ఆలోచనలన్నీ హరీష్ శంకర్ గారి దగ్గరికి కూర్చోబెట్టి రాయించుకున్నారు. కళ్యాణ్ గారితో తనకు జరిగిన ఎక్స్పీరియన్సెస్, తను ఎలా ఆలోచిస్తారు అన్నీ చెప్పి ఒక వండర్ఫుల్ సాంగ్ క్రియేట్ చేశారు. ఇది కళ్యాణ్ గారి అభిమానులందరి గుండెల్లో నిలిచిపోయే సాంగ్. 26th మార్చ్ 26th మన సినిమా వస్తుంది. గబ్బర్ సింగ్ని ఎంత ఎంజాయ్ చేశారో దానికి ఒక 100 times ఎంజాయ్ చేయబోయే సినిమా ఇది. గెట్ రెడీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దేవి గారు, ఇప్పటిదాకా మనం 2 పాటలే విన్నాము. ఇంకొక అద్భుతమైన సాంగ్ కూడా ఉంది, అది అతి త్వరలో వినబోతున్నారు. థ్యాంక్ యూ దేవి గారు. వండర్ఫుల్ మ్యూజిక్, అంటే ప్రతి పాట బ్లాక్ బస్టర్ సాంగ్ ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్. అండ్ థ్యాంక్ యూ నవీన్ గారు, రవి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, సో ఇప్పుడు మీరు మీ ఎనర్జీని అంతా హోల్డ్ చేసి ఆయన కోసం గట్టిగా ఒక ఓ వేసుకోవాల్సిందే. 2012లో గబ్బర్ సింగ్తో మన ఆకలి తీర్చినటువంటి వ్యక్తి. అండ్ ఇప్పుడు 26th మార్చిన మరొకసారి అంతకు మించిన ఆకలిని తీర్చబోతున్నటువంటి వ్యక్తి. తెలుగు సినిమా ప్రేక్షకుల పల్స్ తెలిసినటువంటి వ్యక్తి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏం కావాలో ఎగ్జాక్ట్గా తెలిసినటువంటి వ్యక్తి. హియర్ వి వెల్కమ్ అవర్ ఫరెవర్ ఫేవరెట్ హరీష్ శంకర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మేనరిజంతో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకేనా? మీరందరూ కూడా ఆయనతో పాటు కలిసి చేయండి అక్కడి నుంచి. రెడీయా? రెడీ? ఓకే, ఒక్కసారి మ్యూజిక్ ప్లే చేయండి అమ్మా. మెడ ముట్టుకుంటే తొడకు. ఒక్కసారి హరీష్ శంకర్ గారికి వేసుకున్నామా? ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్ సార్. సో మా కోట్లాది మంది అభిమానాల మనస్సులో ఏముందో మీ నోట వినాలని అనుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఉస్తాద్ భగత్ సింగ్. లక్ష్మి గారు, 1 second. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. యాక్చువల్గా ఈ సాంగ్ హుక్ లైన్ ఆయన నోట్లోంచి వినాలి. ముందే ఆయన నోటి నుంచి వింటేనే హై వస్తుంది, ముందు రివీల్ చేయకూడదని చెప్పి దీనికి ఏ ముహూర్తాన ఆరా ఆఫ్ వస్తుందని పెట్టామో, ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళలో ఆరా కనబడుతుంది. ఆరా అంతా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సండే కదా చాలా తక్కువ మంది వస్తారనుకున్నా, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన చాలా ఎక్కువ మంది వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఎంటైర్ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ యాజమాన్యానికి ప్రీతి రెడ్డి మ్యామ్కి మేము మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్కి శరత్ సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక సినిమాలో ఒక సీన్లో ఆయన గురించే మాట్లాడుతున్నా. సో సినిమాలో ఒక సీన్లో ఈ డైలాగ్ వస్తుంది. ఇదేంటంటే ఆ డైలాగ్ రాసే ముందు ఒక చిన్న నాలో ఉన్న ఆలోచన ఏంటంటే, ఒక 2 decades నుంచి కళ్యాణ్ గారి మేనరిజం చేస్తున్నారు, బట్ దీనికి ఒక వర్బల్ ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుంటుంది, ఇలా అనగానే ఒక మాట గుర్తుకు రావాలి డెఫినెట్గా అన్న థాట్ నుంచి ఆ డైలాగ్ వచ్చింది. ఆ డైలాగ్ వచ్చిన తర్వాత ఈ సాంగ్కి ఇదే హుక్ లైన్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే సినిమాలో ఉన్న ఎమోషన్ నుంచి అది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది యాప్ట్ అనిపించింది. ఈ హుక్ లైన్ చెప్పగానే ఫస్ట్ డిఎస్పి గారు ఎగిరి గంతేశారు. అసలు అంటే ఒక ఫిలాసఫీ చెప్తూ కూడా ఒక మాస్ హుక్ లైన్తో కూడా ఒక ఫిలాసఫీ చెప్పొచ్చు అన్న టైప్లో ఆయన ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ ఆరాకి ఖచ్చితంగా ఆస్కార్ పెన్నే కావాలి అనిపించింది. ఇమ్మీడియట్గా మా బోసన్న దగ్గరికి వెళ్ళా. బోసన్నకి నాకు రిలేషన్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి, నేను డైరెక్టర్ అవ్వక ముందు నుంచి నన్ను చూస్తున్నాడు. మళ్ళీ నాకు ఆటోగ్రాఫు గబ్బర్ సింగ్ ఈ రోజులు గుర్తొచ్చాయి అన్న. కంటిన్యూగా అంటే సాంగ్ వచ్చేంత వరకు బోస్ గారు నేను హోటల్లో చెక్-ఇన్ అయ్యామంటే లిరిక్ పేపర్తోనే బయటికి వెళ్ళాం. ఇంకా హోటల్ విడిచిపెట్టి బయటికి వెళ్ళలేదు. నాకు తెలిసి ఒక 2-3 రోజులే కూర్చున్నాము. బట్ ఫస్ట్ డే ఒక 4 hours, సెకండ్ డే ఒక 8 hours సాంగ్ అయిపోయింది. యాక్చువల్గా ఫస్ట్ డేనే దేవి గారికి వినిపిద్దాం అనుకున్నాం. లేదు, ఇంకొకసారి మళ్ళీ డబల్ చెక్ చేసుకుని ఆయనకు వినిపిద్దామని చెప్పి రెండో రోజు మళ్ళీ కూర్చొని మళ్ళీ కొన్ని లైన్లు యాడ్ చేసి అప్పుడు దేవి గారికి వినిపించాము. ఇది ఇప్పుడు కళ్యాణ్ గారి మీద నాకున్న ప్రేమ, అభిమానం, రెస్పెక్ట్ మీకు అందరికీ తెలుసు. బట్ ఈ సాంగ్కి ఏంటంటే ఇది ఒక అభిమానంతో వచ్చిన పాట కాదు, కంప్లీట్గా ఆయన లైఫ్ స్టైల్ని, ఆయన జర్నీని, అభిమానం కంటే ఎక్కువ కూడా ఒక అవగాహనతో వచ్చిన సాంగ్ ఇది. సో అంటే ప్రతి ఫ్యాన్ మనసులో తన గురించి ఏమనుకుంటాడో కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రతిబింబిస్తూ ప్రతి లైన్, అంటే హీరోయిజం సాంగ్స్ రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక లైన్ రాస్తే అది ఏ హీరోకైనా సూట్ అయ్యేలా ఉంటుంది యాక్చువల్గా, డెఫినెట్గా హీరో ఎలివేషన్స్ రాస్తున్నప్పుడు. బట్ ఈ పాట నేను ఇందాక ముందే వీడియోలో చెప్పినట్టు మీరు ఏ లైన్ విన్నా కళ్యాణ్ గారికి గుర్తొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బోస్ గారు చెప్పినట్టు కళ్యాణ్ గారి జర్నీ అటు సినిమాలు కానీ అటు పాలిటిక్స్ కానీ అంత ఈజీగా రాలా, ఊరికే ఓవర్ నైట్లో వచ్చేలా. సో ఆ జర్నీ ఎంత కఠినం అని అందరికీ తెలుసు. సో దానికి సంబంధించిన లైన్, నా ఫేవరెట్ లైన్ ఏంటంటే, మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు, బండరాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవు నువ్వు. ఈ లైన్ నాకు నా ఫేవరెట్ లైన్. అంటే ప్రతి లైన్ నా ఫేవరెట్ లైన్సే లిరిక్స్లో ఉన్నాయి, బట్ ఎక్కువగా హత్తుకునే లైన్ ఇది. అలాగే అసలు డబ్బుకి ఏ మాత్రం కూడా అంటే దాన్ని ఏమంటారు, డబ్బుకు లొంగని వ్యక్తి అని గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇట్స్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. గబ్బర్ సింగ్ తర్వాత మా కాంబినేషన్లో చాలామంది సినిమాలు, కొంతమంది కార్పొరేట్ వాళ్ళు వచ్చి యాడ్స్ ట్రై చేద్దామంటే కళ్యాణ్ గారికి 2012లోనే, ఆ రోజుల్లోనే ఆల్మోస్ట్ అప్పటికి పాన్ ఇండియా అనే టర్మే లేదు, కానీ ఆల్మోస్ట్ షారుఖ్ ఖాన్ యాడ్స్కి తీసుకున్నంత రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు కళ్యాణ్ గారికి. బట్ ఆయన ఆ కార్పొరేట్ ప్రొడక్ట్స్ కొన్ని ప్రొడక్ట్స్ హెల్దీ కాదని, కొన్ని ప్రొడక్ట్స్ కిడ్స్కి మంచిది కాదని చెప్పి ఆయన రిలీజ్ చేశారు. ఆ యాడ్ నన్ను తీయమన్నారు. నా కళ్ళ ముందు ఆయన కొన్ని కోట్ల రూపాయలు వేసే యాడ్స్ని రిజెక్ట్ చేశారు. ఇంకోళ్ళు చేయడం ఈయనకి చేయకపోవడం అని కంపారిజన్ కాదు, ఎవరి ధోరణి వాళ్ళది. బట్ ఆయన వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటించేలాగా, అందుకే ఎక్కడన్నా తనకి నెగటివ్ ఉన్నా, ఎక్కడన్నా తనకి ప్రతిబంధక ఉన్నా చొచ్చుకెళ్ళే తత్వం అయింది. అందుకే ఆ లైన్ వచ్చింది, ఏటికి ఎదురీదడం అంటే ఎవ్రీడే ముందుంటాడు. ఎదురీదడం అంటే ఎవరైనా భయపడతారు, ఏటికి ఎదురీదడం అంటే ఎవ్రీడే ముందుంటాడు, ఎవరెస్ట్ అంతటి ధనరాశిని ఎంట్రుకలా విసిరేస్తాడు. సో ఈ జర్నీ అంతా ఈ సాంగ్లో పెట్టడానికి ట్రై చేసాము. లాస్ట్ టైం సాంగ్ రిలీజ్ అప్పుడు చెప్పినట్టే మళ్ళీ డిఎస్పి గారు పాట పెట్టలేదు, ప్రాణం పెట్టారు ఈ పాటకి. ఆయన నేను ఆల్మోస్ట్ ఒక 1 week 10 days, నాకు తెలిసి ఈ పాటకు స్పెండ్ చేసిన టైం మనం ఏ సాంగ్కి స్పెండ్ చేయలేదు. చాలా రోజులు నేను ఒక 5-6 సార్లు ఈ పాటకి చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. ఆయన కొన్నిసార్లు బాగా వచ్చిందంటే ఓకే అన్నప్పుడు కాదు కదా ఇంకా బెటర్గా చేస్తాను,
కొన్నిసార్లు సార్ ఇది ఎక్కువ బీజం ఏదో మార్చాలని. ఈ సాంగ్కైనా తర్జన భర్జనలు మామూలు విషయం కాదు, బట్ వీఆర్ సీయింగ్ ద రిజల్ట్ టుడే. థ్యాంక్ యూ సార్. అంటే మీరందరూ కళ్యాణ్ గారికి రిలీజ్ అప్పుడు పాలాభిషేకం చేస్తారు కదా, దేవి గారు పాటాభిషేకం చేశారు, కళ్యాణ్ గారికి పాటాభిషేకం చేశారు ఈ పాటతో. అలాగే మా బోస్ గారు తన ఇంకుతో ఈ పాటకి అన్న శిరాభిషేకం చేసావు నీ శిరాతో, అందుకే ఈ పాట ఇలా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి వెళ్ళిన అడుగుతున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుంది. నౌ ఇట్స్ హై టైం, రిలీజ్ దగ్గర పడుతుంది. March 26 సినిమా రిలీజ్ అవుతుంది. ఎలా ఉంటుంది అని మొన్న ఒక వెరైటీ ఇండియా మ్యాగజైన్, ఆయన ఒక నేషనల్ లెవెల్ మ్యాగజైన్ ఆయన ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఒకటే ఆన్సర్ చెప్పాను. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, జనరల్ సినిమా ఆడియన్స్ ఏమేం కోరుకుంటున్నారో అన్నీ, ఎవ్రీథింగ్ A to Z పుష్కలం, యూ నేమ్ ఇట్. పాటలు, డ్యాన్సులు, డైలాగ్స్, ఎంటర్టైన్మెంటు, యాక్షను, ఈవెన్ చాలామంది కల్ట్ ఫ్యాన్స్ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవుతుంటారు. ఆయన డ్రెస్సింగ్ స్టైలు అండ్ ఎంత పర్టికులర్ అంటే మీ అందరికీ నచ్చే హెయిర్ స్టైలు, డ్రెస్ స్టైల్ ఒకటే కాదు, మీ అందరికీ నచ్చే హెయిర్ స్టైలు. 2 గంటల 30 నిమిషాలు సినిమాలో 2 గంటలు తృప్తిగా పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటారు. 2 గంటలు పవన్ కళ్యాణ్ గారు మేము ముందుంటారు. ఆయన మనస్ఫూర్తిగా నవ్వి ఈ సినిమాల్లో చాలా కాలం అయింది. దీంట్లో ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమరు, సహజంగా ఉండే ఆయన ఎటకారం, ఆయన కామెడీ, ఆయన లాఫ్, ఆయన ఎనర్జీ, ఆయన స్వాగ్, యూ నేమ్ ఇట్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, దట్ ఈస్ దేర్ ఇన్ ద ఫిల్మ్. సో కలెక్షన్లు, సక్సెస్లు అంటారా, ఇదంతా దైవాధీనం. బట్ సినిమాకి వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే ఎవ్రీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బెస్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో ఉండాలి అని అనుకున్నాను. అలాగే ఉంది. కళ్యాణ్ గారు లాస్ట్ సినిమా చెప్పినట్టు కళ్యాణ్ గారు ప్రాణం పెట్టి పనిచేశారు ఈ సినిమాకి. కొన్నిసార్లు పగలు అక్కడ మంగళగిరిలో ఉండి నైట్ ఇక్కడికి వచ్చేసేవాళ్ళు. 18 గంటలు, రోజుకి 18 గంటలు కళ్యాణ్ గారు పనిచేసే సందర్భాలు ఉన్నాయి ఈ సినిమాకి. అండ్ దాన్ని ఏమంటారు, ఈ పాట ఎస్పెషల్లీ నేను బోస్ గారికి చెప్పింది ఏంటంటే, ఈ పాట కళ్యాణ్ గారి మీద నాకున్న ప్రేమ. సో బేసికల్గా నేను ఒక ప్రేమ లేఖ రాయాలి సార్ అన్నాను, ఆయన దానికి సిరా ఇచ్చారు. థ్యాంక్ యూ బోస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటే కాదు, సినిమాలో ఏ పాట అయినా సరే చాలా గ్రాండ్గా, చాలా విజువల్లీ ఒక ఫీస్ట్ లాగా ఉంటుంది. దానికి రీజన్ నన్ అదర్ దాన్ మా ప్రొడ్యూసర్లు నవీన్ గారు, రవి గారు. వాళ్ళిద్దరు లిటరల్గా ఒక 3 ఏళ్ళు నన్ను భుజాల మీద మోసారు. భుజాల మీద మోసారంటే లిటరల్గా కాదు, వాళ్ళ హైట్కి ఎవరైనా భుజాలు ఎక్కితే మట్టు కింద పడిపోతారు. వాళ్ళు జాగ్రత్త ప్లాన్ చేసుకున్నారు. సో భుజాల మీద పోయడం ఏంటంటే ఏ రోజు కూడా, అంటే కొంచెం ప్రాజెక్ట్ మేము అనుకున్న దానికంటే డిలే అయింది కాబట్టి ఏ రోజు కూడా చిన్నపాటి అసహనం కానీ, చిన్నపాటి నిరాశ కానీ లేకుండా ప్రొడక్షన్లో నేను అడిగిందే కాదు, నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. వాళ్ళు చిన్న ట్రాఫిక్లో ఇరుక్కున్నారు. దే ఆర్ ఆన్ ది వే, ఎనీ మూమెంట్ దే కెల్ బీ రీచింగ్ హియర్. సో నవీన్ గారికి, రవి గారికి అండ్ డే అండ్ నైట్ కష్టపడుతున్న మళ్ళీ మా డిపార్ట్మెంట్కి, దేవి గారు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా, అంటే నాకు చాలాసార్లు అనిపిస్తుంది ఇళయరాజా గారు, ఆర్డి బర్మన్, ఏఆర్ రెహమాన్, దేవి గారు వీళ్ళందరూ కేవలం మ్యూజిక్ చేయడానికే పుట్టారేమో, వీళ్ళకి మ్యూజిక్ చేయడం తప్ప ఇంకే పని రాదేమో అనిపిస్తుంది. సర్జీ, heartfelt thanks to you. Thanks for always being there, not just like a music director, more than a music director, more than a brother, more than a guide. Thank you so much. మీరు అక్కడ ఫిల్మ్ఫేర్ అవార్డు తీసుకొని ఫాస్ట్గా ఈవెంట్కి రావడంకు అందుకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ గైస్. సో రిమెంబర్ March 26th. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హరీష్ శంకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 26th March. సో ఇప్పటి వరకు ఆడియో సాంగ్ చూసాం అండ్ ఇప్పుడు లిరికల్ వీడియో చూడబోతున్నాం. ఆర్ యూ గైస్ రెడీ? ఓకే, ఆరఫ్ ఉస్తాద్ లిరికల్ వీడియో చూడడానికి మీరందరూ రెడీయా? ఓకే, 3, 2, 1, here we go. Araf Ustad, the lyrical video on screen, please. ఏంటిది, ఒక్కసారిగా తుఫాన్ వచ్చి ఆగిపోయినంతలా ఉంది. ఎలా ఉంది లిరికల్ వీడియో? హరీష్ శంకర్ గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మనసులోకంతా చొచ్చుకుపోయి
వాళ్ళకి ఏమేం కోరికలు ఉన్నాయో, వాళ్ళకి ఏమేమి ఇష్టాలు ఉన్నాయో అన్నీ తెలుసుకొని ఈ పాటని ప్రిపేర్ చేసినట్టుగా అనిపిస్తుంది. అవునా కాదా? అసలు హరీష్ శంకర్ గారు, డిఎస్పి గారు, చంద్రబోస్ గారు వీళ్ళ కాంబినేషన్ వేరే లెవెల్ అంతే. సో 26th మార్చిన ఉస్తాద్ భగత్ సింగ్ పండుగని జరుపుకోవడానికి మీరందరూ సిద్ధమా? సో ఈ పాట లిరికల్ వీడియో చూస్తేనే ఇలా ఉంటే, మన దేవిశ్రీ ప్రసాద్ గారు స్టేజ్ మీదకి వచ్చి లైవ్లో పాడితే ఎలా ఉంటుంది? మీరందరూ సిద్ధమా? వస్తారు ఆయన, మీరు చుట్టూ ముట్టకండి పాపం ఆయనని. సో ఆయన లైవ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు చూడబోతున్నాం మనందరం కూడా. సో ఆయన ఒకప్పుడు జల్సాలో హైట్ ఎంత ఉంటాడో కొలవాలనిపిస్తే అమాంతము అలా అలా మౌంట్ ఎవరెస్ట్ అవుతాడు అన్న పాటకి మ్యూజిక్ అందించిన గబ్బర్ సింగ్లో ఆకాశం అమ్మ అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే అని అమ్మాయి గురించి వర్ణించిన అండ్ ఈ సినిమాలో అద్భుతంగా నే మెడ ముట్టుకుంటే తొడకొట్టినట్టే, జుట్టెగురుతుంటే దడదడ పిడుగులు పడినట్టే అని మామూలుగా ఎలివేషన్ లేదు. అద్భుతమైన రాక్ సాలిడ్ మ్యూజిక్ అందించారు. అది ఫ్రెండ్షిప్ పాట అయినా, ప్రేమ పాట అయినా, పార్టీ పాట అయినా, బ్రేకప్ పాట అయినా, తనకు తానే సాటి తనకు లేరు ఎవరు పోటీ అంటూ అద్భుతమైన మ్యూజిక్తో మన అందరినీ మెస్మరైజ్ చేసేటువంటి మా మ్యూజిషియన్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. సో మీరందరూ ఊపిరి పీల్చుకోండి గట్టిగా. ఇప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాం మనం. ఓకే, ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్ దేవిశ్రీ ప్రసాద్ గారు. Thank you. Hi guys, good evening, how are you? సారీ, ఈరోజు చూసి కొంచెం నాకు అంటే ఎక్స్ట్రీమ్ ట్రావెల్, గొంతు కొంచెం సరిలేదు. బట్ గొంతు నుంచి మాటలు వినిపించకపోయినా మనసులో ఉన్న మాటలు మీకు వినిపిస్తాననే నమ్మకంతో మన కనెక్షన్ మాటలను దాటి పాటలది కాబట్టి మాట్లాడకపోయినా పాట ద్వారా తెలిసిపోద్ది మీకు. సో వన్ థింగ్ ఐ వాంట్ టు సే బిఫోర్ ఐ స్టార్ట్ సేయింగ్ ఎనీథింగ్ ఎల్స్ ఈస్ దట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఐ లవ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సండే అయినా కూడా ఇంతమంది మల్లారెడ్డి యూనివర్సిటీలో మాకు ఇంతమంది గ్యాదర్ అయ్యి ఇంత సపోర్ట్, ఇంత ప్రేమ చూపించడం చాలా 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 సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ మై థ్యాంక్స్ టు ప్రీతి రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ లాట్. అండ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. నేను ఒక విషయం మాత్రం, ఐ డోంట్ వాంట్ టు మేక్ మై స్పీచ్ వెరీ లాంగ్, బట్ నాకు పవన్ కళ్యాణ్ గారిలో ఒక విషయం చాలా 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 ఇష్టం. ఆ విషయం ఏంటంటే, అఫ్ కోర్స్ ఆయన పవర్ స్టార్, ఆయన పవర్, ఆయన కరిస్మా, ఆయన స్వాగ్ మనందరికీ ఇష్టం. ఆయనలో నాకు బాగా ఇష్టమైన విషయం ఏంటంటే ద వే హీ రెస్పెక్ట్స్ పీపుల్ అండ్ ద వే హీ రిమెంబర్స్ పీపుల్. ఒకసారి ఆయనకు ఒక మనిషి నచ్చాయంటే ఇంక జీవితాంతం గుర్తుపెట్టుకున్నారు, మర్చిపోరు. నన్ను ఎప్పుడో చిన్నప్పుడు నేను మాన్యువల్ క్లాస్కి వెళ్ళే టైంలో అంతా ఆయన చూసి చాలా ఇయర్స్ అది గబ్బర్ సింగ్ అప్పుడు కలిస్తే అప్పుడు నన్ను అడుగుతున్నారు, దేవి నువ్వు చిన్నప్పుడు మాన్యువల్ క్లాస్కి వెళ్ళేవాడు కదా, చంద్రం బొట్టు పెట్టుకునేవాడు, అందులో కుంకుమ బొట్టు ఉండేది, ఇలా చెప్పారు. నేను సార్ అని షాక్ అయ్యా. అండ్ ఆయన అన్నారు, నేను ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చినా సరే ఒక మనిషి నాకు నచ్చినప్పుడు లేదా నేను కనెక్ట్ అయినప్పుడు ఎన్ని ఇయర్స్ అయినా అది నేను గుర్తుపెట్టుకుంటా అన్నారు. నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అవర్ డియర్ పవర్ స్టార్ సార్ ఫర్ దట్. ప్లీజ్ గివ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఈ సాంగ్ చేసిన తర్వాత నాకు దేక్లెంగే సాలో అప్పుడు నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నా అండ్ షూటింగ్ జరుగుతుంది. సెట్కి పిలిపించారు. అప్పుడు హరీష్ గారు ఫోన్ చేసి కళ్యాణ్ గారు మిమ్మల్ని రమ్మన్నారు అన్నారు. నేను వెళ్ళా సెట్కి. వెళ్తే ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చాలా చేసిన తర్వాత నాకు డ్యాన్స్ చేసే ఎనర్జీ వచ్చింది. మళ్ళీ గ్రేట్ జాబ్ మై బాయ్ అని నన్ను విష్ చేశారు. ఫర్ దట్ ఆల్సో థ్యాంక్ యూ సార్. బట్ అన్నిటిని మించి మొన్న ఈ సాంగ్ రికార్డ్ చేసింది హరీష్ గారు. ఆయనకి వినిపించిన వెంటనే నాకు ఫోన్ చేశారు ఆయన. హరీష్ గారు టక్కని ఫోన్ చేసి నేను ఆయన మాట ఒక్క నిమిషం అన్నారు. టక్కని తీసుకుంటే హాయ్ దేవి నేను కళ్యాణ్ని అన్నారు. నాకు ఫస్ట్ డైజెస్ట్ అవ్వాలి. అంటే ఆయన ఒక దాదాపు ఒక 5-10 మినిట్స్ పైనే ఈ సాంగ్ గురించి చాలా గొప్పగా యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్, స్టూపెండస్ జాబ్, ఇట్ ఇస్ మ్యాజిక్, అదిరిపోయిందని చెప్పి చాలా ఎంకరేజ్ చేసి చాలా అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ గివ్ వన్స్ అగైన్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు కళ్యాణ్ గారు.
ఈ సాంగ్ గురించి నేను ఎందుకు ఇంత మాట్లాడుతుంటే జనరల్గా ప్రతి సినిమాకి సాంగ్స్ చేస్తాం, అది ఆ స్టోరీకి సంబంధించిన సాంగ్స్ అయి ఉంటాయి, అది ఆ సినిమాతో ట్రావెల్ అయ్యే సాంగ్స్ అయి ఉంటాయి. బట్ ఈ సాంగ్ స్పెషల్గా ఏంటంటే ఈ సినిమాకి స్టోరీకి సంబంధం ఉంటూనే బట్ ఇట్స్ బియాండ్ ద ఫిల్మ్. It is about the aura of Pawan Kalyan garu and which is going to stay for a lifetime with you all, and the entire credit for this song goes to our one and only Harish Shankar garu. Harish Shankar gariki oka o eskondi. సర్జీ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆయన ఫ్యాన్ బాయ్గానే ఉంటూ కేవలం ఒక ఫ్యాన్ బాయ్గానే ఆయన కళ్యాణ్ గారిని చూపించాలని కాకుండా అందులో ఒక ఎక్స్ట్రాడినరీ స్టోరీతో, ఎక్స్ట్రాడినరీ మేనరిజమ్స్తో, ఎక్స్ట్రాడినరీ పంచ్ డైలాగ్స్తో మనకి ఎప్పుడు చూపిస్తారు. అలాగే గబ్బర్ సింగ్లో నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్క ఉంది అని ఆయన చెప్పినప్పుడు ఎంత ట్రెండ్ అయిందో, ఈయన ఒకరోజు నైట్ ఎప్పుడో నాకు ఫోన్ చేశారు, సర్జీ డైలాగ్ వినండి అని. ఇన్ని ఇయర్స్గా పవన్ కళ్యాణ్ గారి మేనరిజం ఏంటి, ఏం సౌండ్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, ఇక్కడ ఉన్నారు, మీ అందరు ఇక్కడ ఉన్నారు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ లేదు, సౌండ్ లేదు, ఏమి లేదు, నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా లేరు, కానీ ఇది ఎవరు చేసినా ఆయనను గుర్తుపెట్టి క్లాప్స్ కొట్టి ఇంత గొప్ప మేనరిజంని ఫస్ట్ టైం ఆయన డిఫైన్ చేయాలని ఆశపడ్డారు. చాలా ఎక్స్ట్రాడినరీగా డిఫైన్ చేశారు. అండ్ ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ట్రిబ్యూట్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సర్జీ యూ డిడ్ ఎ ఫెంటాబులస్ జాబ్. అండ్ ఆయన నాకు ఫోన్ చేసి ఈ డైలాగ్ ఎలా ఉంది చెప్పండి అని, నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే, నేను మెడ ముట్టుకుంటే అన్నమంటే నాకు ఫస్ట్ గూస్ బంప్స్ వచ్చినాయి. అప్పుడు నేను అన్నాను, సర్జీ ఇదే హుక్ లైన్ లాగే ఉంది అన్నాను. నిజంగా ఆ రోజు అన్నట్టే అదే ఈ పాటకి హుక్ లైన్ అయింది. అందుకన్నది అంటే క్రెడిట్ ఫర్ దిస్ సాంగ్, అంటే ది కాన్సెప్ట్ ఆఫ్ దిస్ సాంగ్. ఇది ఎప్పుడు కూడా జెన్యున్ ప్రేమతో ఒక పని చేయాలనుకుని ఎవరైనా సంకల్పించుకుంటే ఆ పని కన్ఫర్మ్గా మోర్ దెన్ సక్సెస్ అయిపోద్ది, బ్లాక్ బస్టర్ అయిపోద్ది. సో దీని ఎంటైర్ ఈ ఆరా అంతా పవన్ కళ్యాణ్ గారు అయితే మేము ఈ సాంగ్ చేసిన దాని ఏమంటారు ఎక్సైట్మెంట్ కానీ ఆ యూఫోరియా కానీ అంతా హరీష్ శంకర్ గారిది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సర్జీ. అండ్ ఇంత గొప్ప డైలాగ్తో స్టార్ట్ చేసిన ఈ పాటకి ఆయన పవన్ కళ్యాణ్ ఏమేమి చెప్పాలనుకుంటున్నారో వాళ్ళిద్దరూ కలిసి డిస్కస్ చేశారు. మన భాస్కర్ గారు అని ఎందుకంటే నేను బోస్ గారు, ఆస్కార్ కొట్టారు కూడా భాస్కర్ ఆయన పేరు. థ్యాంక్ యూ బాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కూడా ఆయన యాక్చువల్లీ వేరే కంట్రీలో ఉన్నారు. ఈ సాంగ్ లాంచ్ మీరు లేకుండా జరిగితే బాగోదని మేమంటే మా కోసం ఫ్లైట్ పట్టుకుని ఈరోజు ఇండియాలో దిగి ఇక్కడికి వచ్చారు. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు బోస్ గారు. అండ్ ఆల్సో హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హరీష్ శంకర్ గారు. హరీష్ గారు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారి ఆరాని డీకోడ్ చేసి డిఫైన్ చేశారో, నన్ను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే అని, ఈయన మనకి నాకు చాలా తిక్కుంది కానీ దానికి లెక్క ఉంది అని అప్పుడు గబ్బర్ సింగ్లో చెప్పి మనకు హై ఇచ్చారా. అలాగే ఇప్పుడు నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే అని మళ్ళీ హై ఇచ్చారా. అందుకని హరీష్ శంకర్ గారి పేరు నేను డీకోడ్ చేస్తున్నా, హరీష్ శంకర్, హై ఇచ్చే శంకర్. ఎలా ఉంది? So please give a huge round of applause to Harish Shankar garu. And thank you boss garu once again. And Dashrath sir, you're always so sweet. Thank you so much for being a part of this film and doing the screenplay. Love you sir. అండ్ మా ప్రొడక్షన్, ఇది మా ప్రొడక్షన్ అని అంటాను, నా ప్రొడక్షన్ అని కూడా అంటాను, అది మా మైత్రి మూవీస్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, నవీన్ గారు. వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యూ. వాళ్ళు ఫ్లైట్ ఏదో డిలే అయ్యి అక్కడి నుంచి వస్తున్నారు. ఎందుకంటే ఇండియాలో ఉన్న సినిమాలన్నీ ప్రొడ్యూస్ చేసేది వాళ్ళే. సో ఏ రోజు ఏ ఊర్లో ఏ హీరోతో ఎక్కడ ఏ సినిమా తీస్తున్నారో తెలీదు. సో వాళ్ళు అయినా కూడా దే స్టిల్ సో డౌన్ టు ఎర్త్ అండ్ దే విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ ప్యాషన్ టువర్డ్స్ ఎవ్రీ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవి సార్ అండ్ నవీన్ సార్ అండ్ చెరీ సార్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ guys, I hope you're all enjoying this song, right? Okay, now I would like to have Harish Shankar garu, Bose garu, Dashrath garu and Preeti Reddy garu and Sharath garu, everybody on stage. And here we go. Can you play the song? Chandrabose garu, Dashrath garu and Harish Shankar garu. ఇప్పుడు అందరూ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి హరీష్ శంకర్ గారి పర్మిషన్ లేకుండా ఒక విషయం షేర్ చేసుకుంటున్నాను నేను. మళ్ళీ నన్ను తిట్టరుగా తర్వాత. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మేము సినిమా చూసాం, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా చూసి. అంటే మా స్టూడియోలో ఫస్ట్ డే సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా ఉంటుంది ఒక రెస్పాన్స్ అంటే పేపర్ చింపేసి వేసేసి అలా ఉండింది. ఏది ఇంకా రీ రికార్డింగ్ చేయబోయే ముందు సినిమా చూసినప్పుడే. సో ఆ రేంజ్కి హరీష్ గారు ఎక్స్ట్రాడినరీగా ఈ సినిమా తీసి పెట్టారు. అండ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, అది కూడా చెప్పేస్తా సర్జీ. అదేంటంటే అసలు ఇంకా ఆపమని వచ్చారేమో అనుకున్నా, పాపమని వదిలేశారు. ఈ సినిమా ఆఫ్టర్ లాంగ్ టైం
అంటే you're going to enjoy each and every perspective and angle of పవన్ కళ్యాణ్ గారు. ఆయన కామెడీ, ఆయన స్వాగ్, ఆయన కోపం, ఆయన ఆవేశం, ఆయన ఫైట్స్, ఆయన ఎమోషన్. అండ్ ఫస్ట్ డేలో కూడా వేశారు ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్దని. అలాగ పర్ఫార్మెన్స్తో కూడా చింపేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ హరీష్ సార్. అండ్ ఈ సినిమా క్లైమాక్స్ వరకు ఒక ఎత్తు అంటే క్లైమాక్స్ నుంచి అసలు వేరే ఎత్తులో ఉంది. సో we were too excited about that and we are too excited and waiting for March 26th మీ అందరూ వెళ్ళి థియేటర్లో కుమ్మేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దేవిశ్రీ ప్రసాద్ గారు. అండ్ ఒక్క పిక్చర్ అందరూ కూడా, సో ఆ మేనరిజం పెట్టి ఒక పిక్చర్ కావాలని కోరుకుంటున్నాం మేమందరం కూడా. నేను ఒక్కసారి అందరూ గ్రూప్ పిక్చర్ అయిపోయాక ఆ మేనరిజంతో కూడా ఒక పిక్చర్ కావాలి. యాక్చువల్గా మీ అందరికీ ఒక సీక్రెట్ షేర్ చేయాలి. ఆల్రెడీ మల్లారెడ్డి గారు ఒకసారి చెప్పారు, బట్ ఈ సినిమాలో ఫస్ట్ మెయిన్ విలన్ అనుకుంది మల్లారెడ్డి గారు. కానీ తర్వాత అర్థమైంది, ఇంతమంది ప్రేమించే ఆయన్ని, ఇంతమంది లవ్ చేసే ఆయన్ని విలన్గా పెట్టడం కాదు, ఆయన ఇక్కడ హీరో కాబట్టి ఆయన అలాగే ఉండాలని చెప్పి ఫైనల్గా ఇట్ కుడెంట్ హ్యాపెన్. సో మల్లారెడ్డి గారు, మీరు సినిమాలో క్యారెక్టర్ చేయకపోయినా సరే మాకు ఇక్కడ ఇంత స్పేస్, ఇంత టైము, ఈ వెన్యూ ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరు విలన్ కాదు, నిజంగానే హీరో మీరు. అండ్ అలాగే డాక్టర్ భద్రారెడ్డి గారికి మనస్ఫూర్తిగా, శరత్ గారికి, ప్రీతిరెడ్డి గారికి, అందరికీ మనస్ఫూర్తిగా ఎంటైర్ మల్లారెడ్డి విశ్వవిద్యాలయం పేట మొత్తం అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. ఆరా ఇక్కడే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ శంకర్ గారు. కాదు, దేవిశ్రీ గారు వచ్చారు కానీ ఆ 2 లైన్లు పర్ఫెక్ట్గా పాడలేదు, మేము వినాలి అనుకుంటున్నాం. ఆవిడ చెప్పింది ఎలా ఉందంటే ఇప్పుడు సరిగా పాడలేదు, మళ్ళీ ఒకసారి కరెక్ట్గా పాడండి ఒకసారి. మీరు ఇంతకు ముందు ఫ్లోలో 2 లైన్లు అలా చెప్పేశారు, అలా వచ్చి వెళ్ళిపోయింది, ఇంకొకసారి వినాలి. ఎనివే, నేను ఎందుకు మైక్ తీసుకున్నానంటే వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాను. అండ్ ముఖ్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా థ్యాంక్స్ చెప్పాను. అండ్ ముఖ్యంగా ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు ద అమేజింగ్ ఎనర్జీ ఆఫ్ దీస్ బాయ్స్ అండ్ గర్ల్స్. అంటే అటు నుంచి చూస్తే మీకు ఆయన ఆరా కనిపిస్తుంది, ఇటు నుంచి చూస్తే మాకు మీ ఆరా కనిపిస్తుంది. ఎవరిని అడిగితే మా కాలేజీకి రండి, ఆరా అంటే ఇదేరా అని చెప్పండి. ముందు వీళ్ళకే చెప్పాలి, కానీ మనందరం బాయ్స్కి ఎప్పుడు వీళ్ళకి చెప్దాం. ఐ లవ్ యూ గర్ల్స్. ఎప్పుడు కూడా అమ్మాయిలు ముందు రెస్పెక్ట్ ఇవ్వాలయ్యా, అప్పుడే వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేస్తారు. అంటే ఇచ్చిన రెస్పెక్ట్ అది వేరే విషయం. ఐ లవ్ యూ గర్ల్స్, ఐ లవ్ యూ బాయ్స్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి రైట్ టు లెఫ్ట్ చెప్తే మిమ్మల్ని వదిలేసామని కాదు, రైట్ టు లెఫ్ట్ కలిపితేనే సెంటర్ ఉంటేనే రైట్ టు లెఫ్ట్. ఐ లవ్ యూ ఆల్ అండ్ వీ ఆల్ లవ్ యూ. అండ్ ద మ్యాన్, ద వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ సార్ లవ్స్ యూ ఆల్. థ్యాంక్ యూ. నౌ సింగ్ అలాంగ్ విత్ మీ. బోస్ గారు మీరు పాడాలి. మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే, చుట్టెగురుతుంటే ఇక దడ పిడుగులు పడినట్టే, మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే, చుట్టెగురుతుంటే ఇక దడ పిడుగులు పడినట్టే. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.